ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చిన శిల్పా మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ప్రస్తుత ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో అధికార టీడీపీలో రాజకీయ వేడి రాజుకుంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో టికెట్ తమకే దక్కాలంటూ అధికార టీడీపీలో ఏకంగా 4 వర్గాలు తయారవుతున్నాయి. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాత్ మరణం చెందారు కాబట్టి టికెట్ ఆయన కుటుంబ సభ్యులకే ఇస్తారని భావించారు. కానీ భూమా అఖిల ప్రియకు మంత్రి పదవి రావడంతో పరిణామాలు మారిపోతున్నాయి. భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఇక నంద్యాల స్థానం వారికి ఇవ్వాల్సిన అవసరం లేదన్న వాదనను టీడీపీలో వివిధ వర్గాలు ఈ క్రమంలో బలంగా తెరపైకి తెస్తున్నాయి. ముఖ్యంగా శిల్పా మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ నంద్యాల ఉప ఎన్నికల టికెట్ తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు శిల్పా మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రోజు శుక్రవారం పార్టీ కార్యకర్తలతో శిల్పా మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శిల్పా మోహన్ రెడ్డికి నంద్యాల టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నారని ఆయన అనుచర వర్గం చెబుతున్నారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒత్తిడికి శిల్పా మోహన్ రెడ్డి తలొగ్గిన తాము మాత్రం భూమా కుటుంబానికి సహకరించే ప్రసక్తే లేదంటున్నారు. అయితే ఈ క్రమంలో నంద్యాల నుంచి పోటీ చేయాల్సిందిగా కార్యకర్తల నుండి ఒత్తిడి ఉన్నట్టు చంద్రబాబుకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే శిల్పా మోహన్ రెడ్డి కార్యకర్తల సమావేశానికి పిలుపునిచ్చినట్టు సమాచారం. చూడాలి మరి బాబు గారు శిల్పా మోహన్ రెడ్డి మాట వింటారా? ఒకవేళ వినకపోతే శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ పార్టీ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారో లేదో. For more videos, please subscribe our channel.